హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మయ్య మొత్తానికి పిల్లల స్టేజ్కి అయితే వచ్చేసింది. మనకి ఆనవాయితీగా ఎప్పుడు ఒకటి మిస్ అయిపోతుంది అనుకున్నాం కదా, సేమ్ అలాగే ఫస్ట్ పిల్ల అయితే మనం లాస్ అయిపోయాము. అది ఎలా జరిగిందో కూడా మనకు తెలియదు. పొద్దున్నే లేచి చూసుకునేసరికి అలా అయిపోయి ఉంది. సో నెక్స్ట్ దీంట్లో అయితే గుడ్లు పిల్లలు రెడీగా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ వీడియోకి క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే మన షేర్కా పిల్లలు అప్డేట్ ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే తీసుకొచ్చాను జాగ్రత్తగా. చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా అయితే చిన్న చిన్న ఫామ్స్ కానీ పెద్ద పెద్దవి కానీ చిన్న చిన్న వాళ్ళంటే తెలియక కొన్ని తప్పులు చేసి మన దాకా వచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ కొద్దిగా తెలిసి ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా ఇలా లాస్ అవుతున్నాం అని చెప్పి కామెంట్స్ అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్ ఎలా చేస్తే సేవ్ చేసుకోగలం అని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ నేను ఎలా సేవ్ చేసుకుంటున్నాను అనేది మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. అలాగే ఈ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీటిని నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను 4 విధాలుగా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ చిక్స్ అనమాట, తర్వాత ఒరుగులు, తర్వాత పట్టాలు, తర్వాత మెయిన్ ఇంకా ఫుల్గా డెవలప్ అయిపోయిన పుంజులు. సో మొదటి దశ పిల్లల దశ అనమాట. దాంట్లో మనం ఒక 2 months వరకు ఆ చిక్స్ని దానికంటూ సపరేట్ ఫీడ్ ఉంటుంది. ఆ ఫీడ్తో చాలా జాగ్రత్తగా మనం అన్నీ తెలుసుకొని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ముందు చిక్స్ నిలబడతాయి. అవి నిలబడితేనే మనం మిగతా దశకి అయితే వెళ్ళగలుగుతాం. సెకండ్ దశ వచ్చేసి 2 నెలల నుంచి 6 నెలల వరకు ఒరుగులు అనమాట. ఇక్కడ నుంచి మనం వడ్లు మిగతాయి మనం వేస్తాం కదా పుంజులకి, గంట్లని, రాగులని, అవి జాగ్రత్తగా టైం టు టైం శుభ్రంగా వాతావరణం క్లియర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు టైం టు టైం ఇచ్చుకుంటాం. 2 నెలలు జాగ్రత్తగా చిక్స్ నిలబెట్టుకుందామని సంబరపడుకోకూడదు. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి 6 నెలల వరకు ఇంకా మెయిన్ అనమాట, పర్ఫెక్ట్ దశ. ఇక్కడ మనం ఫుడ్ అనేది వాటికి ఆరోగ్యంగా ఉండడానికి ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఈ దశలో అయితే నేను ఉల్లిపాయలని, అవి తినగలిగే ఆకుకూరలని, వీటిలో రకాలు ఉన్నాయి కదా, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాను. వాటితో పాటు ఉల్లిపాయలు, అలాగే అరటిపండు, ఇలాంటివి అవి తినగలిగాయి అనమాట. ఆరోగ్యంగా ఉండటం కోసం నేను ఆర్గానిక్గా పెంచుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరం జనవరి నుంచే మనకి గుడ్లు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి. చూడండి అప్పుడే ఎర్రోడు గుడ్లు కూర్చున్నాడు. ఇవి ఎర్రోడితో పాటు మిగతా పెట్ట గుడ్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఎనీవే ఇందాక నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ వాటితో పాటు మనకి వీలైతే గడ్డి, వాటికి అవైలబుల్గా వారి ప్లేస్ని బట్టి ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు నాకైతే సహజంగా దొరకదు. సో నేను బయట నుంచి ఎక్కడైనా తీసుకొచ్చి వేయాలి. అలాంటి అవకాశం ఉంటే తీసుకొచ్చి గడ్డి కూడా వేస్తే పచ్చిది ఇంకా మంచిది. ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ సెకండ్ దశలో మనం ఇచ్చే ఫీడ్ వడ్లు, గంట్లు, రాగులు వీటితో పాటు మధ్యలో ఏదో ఒక టైంలో ఇలాంటివి ఇస్తూ ఉండాలి. నిజానికి ఇవి 4 months నుంచి చెప్పాల్సిన ఐటమ్ అనమాట. కొంతమంది ఏంటంటే తింటలేదన్నా అని అంటూ ఉంటారు. సో అందుకనే వాటికి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అవి చాలా స్పీడ్గా తీసుకుంటూ ఉంటాయి. నిజానికి కోళ్ళు అనేవి లోన హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బయటకు వచ్చేస్తూ ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి ఎప్పటికప్పుడు. అందుకనే వాటికి ఆకలేస్తూ ఉంటుంది. మనం ఒక టైంలో పెట్టేసి మిగతా కామ్గా ఉంటాను కాదు. మ్యాక్సిమం వీటితో పాటే మనం ఉండి జాగ్రత్తగా వాటి యొక్క ఆకలిని తీరుస్తూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ మనం సపరేట్గా ఇలా మనకున్న ప్లేస్లో పెంచుకునే వాళ్ళ గురించే. బయట ఫ్రీ రేంజ్ ప్లేస్ ఉంటే డెఫినెట్గా అక్కడ మనం వదిలేస్తే అక్కడ గడ్డి, అక్కడ సహజంగా భూమిలో దొరికే పురుగులు ఇవన్నీ తినడం వల్ల మనకు కొద్దిగా తగ్గుద్ది కూడా ఖర్చు అనేది. మనం ఇస్తున్న ఫీడ్తో పాటు ఎప్పటికప్పుడు డైలీ చెకింగ్ ఉండాలన్నమాట. అవి ఎలా ఉన్నాయి, వాటి కండిషన్ ఎలా ఉంది, వాటి రెట్లను బట్టి కూడా అవి ఎలా ఉన్నాయి అనేది క్యాచ్ చేయొచ్చు. అది వీటితో ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే ఐడియా వస్తుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనకున్న ప్లేస్ని బట్టే వీటి స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేయాలి. అలా కాకుండా మన దగ్గర పెట్లు ఉన్నాయి, గుడ్లు వస్తున్నాయి, పిల్లల్ని చేపించేద్దాం అనుకుంటే చాలా రాంగ్. ఎందుకంటే మన ప్లేస్ని బట్టే స్ట్రెంత్ని మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా పక్షులను మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం ఒక్కోసారి పోగొట్టుకుంటాం, లాస్ అయిపోతాం ఒకేసారి అన్నిటిని. అవన్నీ అలా జరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ దుర్వాసన. ఎప్పుడైతే అధిక దుర్వాసన వాటి దగ్గర ఉన్నప్పుడు మనం అందుకని ఎప్పటికప్పుడు ఫామ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.